హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఎవరైనా మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ రోజు మనం చెప్పే స్టోరీ మై డియర్ విలన్. స్టోరీలోకి వెళ్లే ముందు అందరికి చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. వీలైతే ఒక చిన్న కామెంట్ కూడా. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మైనా ఫేస్ ను ఊరకంట చూస్తూనే కార్ స్పీడ్ పెంచి లోన్లీగా ఉన్న ప్లేస్ లో సడన్ బ్రేక్ వేశాడు సామ్రాట్. అలా సడన్ గా బ్రేక్ వేయడంతో సీట్ బెల్ట్ ఉన్నప్పటికీ ముందుకు తూలబోయిన మైనాకు చెయ్యి అడ్డు పెట్టేసి ఆపేశాడు సామ్రాట్. విండోలోంచి తల పక్కకి తిప్పి చూసిన తనకి వాళ్ళ కార్ ఇంకా తన అపార్ట్మెంట్స్ లోకి చేరుకోలేదని అర్థం కాగానే సామ్రాట్ వైపు చూసి, ఇక్కడెందుకు కార్ ఆపారు సార్ అని అడిగింది మైనా అయోమయంగా. చెప్తా ఆగు అంటూ మైనా సీట్ బెల్ట్ ను తీసి ఎత్తి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు సామ్రాట్. కంగారుగా ఏం చేస్తున్నారు సామ్రాట్ గారు అని అడిగింది మైనా. ఇందాక నీ బప్పాకి రిక్వెస్ట్ చేశావు కదే, నీకు రొమాంటిక్ లవర్ కావాలని. మీ బప్పా కరుణించాడు అంటూ మెడవంపుల్లో తలని చేర్చి లైట్ గా పెదవులు ఆంచుతూ చెప్పాడు సామ్రాట్. సామ్రాట్ పెదవుల కన్నా ముందే ఆ ప్లేస్ ని అతని గరుకు మీసం ఆక్రమిస్తే సున్నితమైన మెడ మీద అతని మీసం అల్లరి చేసింది. సామ్రాట్ గారు, నాకు టెన్షన్ గా ఉంది తడబడుతూ చెప్పింది మైనా. ఏం పర్లేదులేవే, నెమ్మదిగా అలవాటవుతుంది అంటూనే ఓపెన్ మౌత్ కేసెస్ ఇస్తూ మత్తుగా చెప్పాడు సామ్రాట్. ఏం అలవాటవుతుంది సామ్రాట్ గారు? కళ్ళు పెద్దవి చేసి అడిగింది మైనా. నువ్వనుకుందేనే, వేడిగా అతని ఊపిరి వదులుతూ చెప్పాడు సామ్రాట్. నేనేమనుకోలేదు సామ్రాట్ గారు, ఇది తప్పు అంది మైనా. తప్పేం కాదు, నువ్వే కోరి మరీ అడిగావు కదే బప్పాని అన్నాడు సామ్రాట్. నేను అడిగింది ఇది కాదు సామ్రాట్ గారు, కానీ నాకు కావాల్సిందైతే ఇదే చెవి వెనుక ముద్దు పెడుతూ చెప్పాడు సామ్రాట్. ప్లీజ్ సామ్రాట్ గారు అంటూ సామ్రాట్ పనులకి మత్తుగా కళ్ళు మూసుకుపోతుంటే ఒక్కో పదాన్ని కూడబలుక్కొని మరీ కష్టంగా చెప్పింది మైనా. ప్లీజ్ లేదు, ఏం లేదు, క్లోజ్ గా వచ్చేయడమే అంటూ చెవి తమ్మిను కొరుకుతూ మత్తుగా బదులిచ్చాడు సామ్రాట్. సామ్రాట్ మొదటి చిరు పంటికాటుకి ఒంట్లో నరాలు జివ్వుమంటుంటే అతని షర్ట్ ను పిడికిలిలో నలిపేసింది మైనా. నెమ్మదిగా అక్కడి నుంచి అతని పెదాలు చెంపలను చేరి చిన్న చిన్న ముద్దులు అద్దుతూనే మైనాని అతనికి అనువుగా తిప్పుకుని అక్కడి నుండి పెదవులకు చేరింది అతని పెదాల ప్రయాణం. సామ్రాట్ వదులుతున్న వెచ్చని ఊపిరి ఆమె మోమును చేరి నుదుటి మీద చిరు చెమటలను పుట్టిస్తుంటే భారంగా రెప్పలను వాల్చేసింది మైనా. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసల తాకిడికి ఆమె ఎర్రటి పెదాలు అదురుతూనే ఆహ్వానం పలుకుగా నెమ్మదిగా వాటి ఆహ్వానాన్ని మన్నించి రెండు జంట పెదాలని ఏకం చేశాడు సామ్రాట్. కింది పెదవి నుండి మొదలుకొని రెండు పెదవులను ఏకం చేస్తూ కొనసాగిస్తున్న ముద్దుకి మైనా రెండు చేతులు అతని మెడలో హారంగా చేసింది. సామ్రాట్ ఓ చెయ్యి ఆమె నడుము దగ్గర టీషర్ట్ ను పక్కకి తోసి అక్కడ నేరుగా ఆమె నడుము వంపుల్లో సెటిల్ అయిపోతే రెండో చెయ్యి తన జుట్టు కుదుళ్లలోకి చేరింది. కాలాన్ని మర్చి సాగుతున్న ముద్దు. మైనా డ్రీమ్ కిస్ లో ఫస్ట్ ప్లేస్ కొట్టేస్తూ కాలాన్ని అరగంటకి దగ్గరగా తోస్తుంటే వేరుపడని జంట పెదవులకి మైనాలో ఊపిరి భారం అవుతుంటే అతని మెడలో హారంగా ఉన్న చేతుల్లో ఒకటి తన తలలోకి చేర్చి మరొకటి అతని భుజం మీద చోటు చేసుకుని గోర్లని బలం కొద్దీ అతని బాడీలోకి దింపేసింది మైనా. సరిగ్గా మైనా కోరికను మన్నించి అరగంటకు పెదాలు వదులుతూ చిన్న చిన్నగా పెదాల మీద అంటక ముద్దు పెడుతూనే, ఇప్పుడు చెప్పవే, మొహం ఏంటి అలా నీరసంగా ఉంది అని నెమ్మదిగా తన తల వెంట్రుకలు సరిచేస్తూ అడిగాడు సామ్రాట్. నాకేం కాలేదు సామ్రాట్ గారు, ఆఫీస్ లో వర్క్ ఓవర్లోడ్ అంతే అని చెప్పింది మైనా. అంత స్ట్రెస్ తీసుకుని చేయకపోతే ఏం, 2 days స్ట్రెస్ తీసుకోవచ్చు కదే అన్నాడు సామ్రాట్. అదేం లేదులేండి సామ్రాట్ గారు, ఆరవ సార్ గాని ఆఫీస్ కి వస్తే నాకేం ఇంత స్ట్రెస్ ఉండదు అంది. పైగా ఇప్పుడు సార్ వాళ్ళు ఇద్దరు ఆఫీస్ కి రావట్లేదు కదా, అలా వాళ్ళిద్దరూ లేనప్పుడు నేను కూడా ఆఫీస్ కి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఆర్నవ్ సార్కి నా మీద చాలా నమ్మకం, అందుకే వారం రోజులుగా అతనికి హెల్త్ బాలేక ఇంట్లోనే ఉంటున్నారు. నిజానికి ఆరవ సార్ ఉన్నప్పుడు కూడా నాకు పెద్దగా స్ట్రెస్ ఏం లేదు నిన్నటి వరకు. ఈ రోజు సార్కి షూటింగ్ ఉండి ఈ రోజు రేపు ఆఫీస్ కి రావడం కుదరదు అని చెప్పారు.
అప్పటికి అన్ని నిన్నే చెప్పేసి చేసేసి కూడా వెళ్ళిపోయారు ఆరవ్ సార్. కానీ సడన్ గా ఉన్నట్టుండి మా రెగ్యులర్ క్లయింట్స్ ఇమీడియట్ గా 2 days లో కాన్సెప్ట్ కావాలని అడగడంతో మార్నింగ్ నుండి ఆ డిజైన్స్ క్రియేట్ చేయడంలో బిజీగా ఉన్నాను అని చెప్పింది. అందుకే కొద్దిగా ఈరోజు వర్క్ ఓవర్లోడ్ అయ్యింది అని సంజాయిషి ఇచ్చింది మైనా. రేపు ఒక్కరోజు ఇలా ఉంటుంది, ఇంకా ఎల్లుండి నుంచి ఆర్నవ్ సార్ ఆఫీస్కి వచ్చేస్తారు కదా, అప్పుడు ఒక 2 days లీవ్ తీసుకున్నా ఏం కాదు అని చెప్పింది మైనా. సామ్రాట్ విసుగ్గా, వాడికి ఎవడికో బాలేకపోతే నువ్వెందుకో ఇంత స్ట్రెస్ తీసుకోవడం అని చిరాకు పడుతుంటే, అలా అనకండి సామ్రాట్ గారు, ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు కదా. పైగా ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్ లో, పైగా ఈ ఫీల్డ్ లో ఆర్నవ్ గారి ఆఫీస్ లో ఉన్నంత సెక్యూరిటీ అమ్మాయిలకు మరెక్కడా ఉండదు. అందుకే నేను ఈ ఆఫీస్ నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళాలని ఆలోచన కూడా చెయ్యను. నాకనే కాదు, ఎవరికైనా మా ఆఫీస్ లో అమ్మాయిలకి బాగా సెక్యూరిటీ ఇస్తారు అని చెప్పగానే, ఆపుతావా మీ సార్ గాడి భజన, మొదలు పెడితే చాలు ఇంకా ఆపకుండా చెబుతూనే ఉంటావు అని చిరాకు పడుతూ మైనాని ఎత్తి పక్క సీట్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు సామ్రాట్ చిరాగ్గా. సామ్రాట్ గారు, మీకు కోపం వచ్చినట్టుంది కదా, కానీ నేను అని చెప్తుంటే, ఇంకా ఆపమన్నానా? కోపంగా అరిచేసరికి సరేలేండి ఇక ఏం చెప్పను అని సైలెంట్ గా కూర్చుంది మైనా. ఆ తర్వాత కార్ని నేరుగా కాఫీ డేకి తీసుకెళ్లి అక్కడ స్ట్రాంగ్ కాఫీ ఆర్డర్ చేసి మైనా కూడా స్ట్రాంగ్ కాఫీ తాగాక అక్కడి నుంచి అపార్ట్మెంట్ కి తీసుకెళ్లి తనని వదిలాడు సామ్రాట్. అప్పటికే ఆర్నవ్ గురించి చెప్పినందుకు సామ్రాట్ విసుగ్గా ఫీల్ అవుతున్నాడని, మళ్ళీ రేపు ఆర్నవ్ వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన విషయం చెప్తే ఇంకా ఎక్కువ చికాకు పడతాడేమో అని ఆ విషయాన్ని అక్కడే వదిలేసింది మైనా చెప్పకుండా. అవసరమైతే మార్నింగ్ కాల్ చేసి చెప్పొచ్చులే అనుకుంది. ఆ రోజు ఆరవ్ వచ్చేసరికి కూడా నైట్ 11 అయిపోవడంతో పిల్లలిద్దరిని ఓసారి చూసి ఫ్రెష్ అయ్యి బెడ్ ఎక్కేశాడు ఆరవ్. ఇక నెక్స్ట్ డే మార్నింగ్, ఈ రోజు నలుగురి వైపు నుంచి చెప్పుకొస్తాను స్టోరీని, అందరూ కవర్ అవుతాయి, సరిగ్గా వినండి, ట్విస్ట్ ఉండే ఎపిసోడ్ అన్నమాట ఇది. అనుకున్నట్టుగానే ఆర్వి అలారం పెట్టుకుని మరి 5 గంటలకే నిద్ర లేచింది. ఆరవ్ అంతకన్నా ముందే లేచి వర్కౌట్స్ చేసుకుని 5 గంటల కల్లా రెడీ కూడా అయిపోయి వచ్చాడు ఆర్వి రూమ్ లోకి కూతుర్ని చూడ్డానికి. తను వచ్చేసరికి ఆర్వి బెడ్ మీద కూర్చొని ఉండడం చూసి ఆరవ్ షాక్ అవుతూ, ప్రిన్సెస్ ఏమైంది, ఇంత త్వరగా లేచావు నువ్వు, ఇంతకీ నువ్వు బానే ఉన్నావా అని ఫాస్ట్ గా బెడ్ దగ్గరికి అడుగులు వేసి ఆర్వి నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు. ఆర్వి గారంగా, డాడీ నాకేం కాలేదు, మీరు మరీ అలా చెయ్యొద్దు, నేను మిమ్మల్ని చూడాలని మీతో కాసేపు టైం స్పెండ్ చేయాలని పొద్దున్నే లేచానంతే అని చెప్పింది. ఆర్వి చెప్పిన తీరుకు ఆరవ్ గట్టిగా నవ్వేస్తూ, ప్రిన్సెస్ నేను ఇంకా ఏమైందో అని, నువ్వు ఎందుకు ఇంత తొందరగా లేచావా అని భయపడిపోయాను అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని కాసేపు తనతో మాటల్లో పడిపోయాడు ఆరవ్. 5:30 వరకు తనతో మాట్లాడి 5:30కి ఇంట్లోంచి లొకేషన్ కి స్టార్ట్ అయ్యాడు. ఇక ఆరవ్ వెళ్ళిపోగానే ఇంకా తనకు నిద్ర పట్టక కాసేపు గార్డెన్ లో వాకింగ్, ఆ తర్వాత యోగా చేసి టైం పాస్ చేసింది ఆర్వి. అలా కాసేపటికి ఆఫీస్ కి టైం కూడా అవడంతో ఫాస్ట్ గా రెడీ అయ్యి ఆఫీస్ కి అని చెప్పి తను ముందే చెప్పిన లొకేషన్ కి స్టార్ట్ అయ్యింది సమీర్ ని కలవడం కోసం. ఇటు ఆర్నవ్ ఉదయం నిద్రలేచి ఎప్పుడెప్పుడు మైనా వస్తుందా అని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కాస్త కోలుకున్నాడు కాబట్టి తనంతట తానుగానే నడవగలుగుతున్నాడు ఆర్నవ్. ఫాస్ట్ గా రెడీ అయ్యి మైనా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు తన లవ్ ఆ రోజు ప్రపోజ్ చేయడానికి. ఇక మైనా తన ఫ్లాట్ లోంచి బయలుదేరుతూ టైం చూసుకుంది. 8:30 అవుతుంటే ఇప్పుడు స్టార్ట్ అయితే ఆర్నవ్ సార్ దగ్గర సజెషన్ సిగ్నేచర్ తీసుకుని ఆఫీస్ కి వెళ్లేసరికి కరెక్ట్ గా ఆఫీస్ టైం అవుతుందని అనుకుంటూ సామ్రాట్ కి కాల్ చేసింది. ఇంకా సామ్రాట్ నిద్ర లేవకపోవడంతో మైనా కాల్ అటెండ్ చేయలేదు. 2 times చేసినా మైనా మళ్ళీ కాల్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళాక చేద్దాంలే అనుకుని స్టార్ట్ అయ్యింది తన ఫ్లాట్ నుండి. సామ్రాట్ కి ఈ విషయం తెలియకపోవడంతో 9:30కు బయలుదేరొచ్చులే అనుకుని అప్పటి వరకు లేవకుండా ఉన్న సామ్రాట్ 9:30కి నెమ్మదిగా ఇంట్లోంచి బయటకు వచ్చాడు. తనున్న ఇంటికి లాక్ చేస్తుంటే అప్పుడే గేట్ తీసుకొని సడన్ గా ఒక వ్యక్తి లోపలికి వచ్చి, సార్ మీరు సామ్రాట్ గారే కదా అన్నాడు అనుమానంగా. సామ్రాట్ అతన్ని పై నుండి కింది వరకు చూస్తూ, అవును నువ్వెవరు అని అడిగాడు.
చెప్తాను సార్, కానీ నేను మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. కాసేపు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా అని అడిగాడు అతను. ఎవడుబే నువ్వు? అయినా నాతో నీకేం పర్సనల్స్? నాకిప్పుడు టైం లేదు అని లాక్ చేస్తున్నాడు డోర్ని. సార్ సార్ ప్లీజ్ అలా అనకండి, కొద్దిసేపు నా కోసం 1 గంట టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాడు అతను. ఇక తప్పదన్నట్టు సరేరా అని మళ్ళీ తాళం తీసి లోపలికి వెళ్ళాడు సామ్రాట్. ఆర్నవ్ కాలేజ్ క్యాంపస్ లో తనని కొట్టి అందరి ముందు తిట్టి వెళ్లడంతో సరయు మీద గట్టి ప్రభావమే చూపింది. కాలేజ్ లో తనకి ఒక రకమైన బ్యాడ్ నేమ్ కూడా వచ్చేసింది సరయుకి. దాంతో పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది సరయు. ఎప్పుడు చలాకీగా నవ్వుతూ అల్లరి చేస్తూ ఉండే సరయు అలా మారిపోవడంతో అరణ్యకి ఆర్నవ్ మీద చాలా కోపం వచ్చింది. అసలైతే ఆర్నవ్ అలా కాలేజ్ కి వచ్చి సరయుని కొట్టిన విషయం ఆరవ్కి చెప్పాలి అనుకుంది. కానీ సరయు ఆ విషయం తమ మధ్య ఉండాలని, పేరెంట్స్ వరకు వెళ్ళకూడదు అని తన దగ్గర మాట తీసుకోవడంతో ఏం చెయ్యలేకపోయింది అరణ్య. ఇలా ఉండగానే వారికి ప్రాక్టికల్స్ కూడా ఉండడంతో కొద్ది రోజులు ఆ విషయం గురించి మర్చిపోయి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలి అనుకుంది సరయు. కానీ మనసులో ఉన్న ప్రేమను మాత్రం అణచలేకపోయింది. దాంతో అతనికి దూరంగా తెలియకుండా తనని చూడడం, దూరం నుండి తన ప్రేమను చూస్తూ సంతృప్తి పడడం చేసింది సరయు. తను ఎంత లోగా ఉన్నా కూడా ఎప్పుడు తనను నవ్వించాలని ట్రై చేస్తూ ఉండే అరణ్య సడన్ గా ఉన్నట్టుండి డల్ అయిపోయింది. ఎందుకో అర్థం కాలేదు సరయుకి, కానీ అడగాలని కూడా అనుకోలేదు. ఇక ప్రాక్టికల్స్ చివరి రోజు. అరణ్య క్లాస్ లో ఉన్నా కూడా డల్ గా ఉండడం గురించి గమనించిన సరయు ఏమైందని అడిగితే ఆర్నవ్ యాక్సిడెంట్ విషయం చెప్పింది అరణ్య. ఆర్నవ్ కి యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ డేనే ఆర్తి, అమన్యు ఇద్దరు ఆరవ్ ఇంటికి వచ్చి ఆర్నవ్ తో మాట్లాడి వెళ్ళగా ఆ విషయం అరణ్యకి తెలిసి వెంటనే తాను వస్తానంటే తనకి సెమ్ ఎగ్జామ్స్ ఉండడంతో అప్పుడు గాని ఇంటికి వస్తే కాళ్ళు విరగ్గొడతానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఆరవ్. దాంతో పెద్దనాన్న వార్నింగ్ కి భయపడి అటువైపు వెళ్ళలేదు అరణ్య. ఆర్నవ్ బాగున్నాడు అని అనుకున్నప్పుడు తన మనసుకు సర్ది చెప్పుకున్న సరయు ఆర్నవ్ కి యాక్సిడెంట్ అయిన విషయం తెలియగానే ఇక ఆగలేకపోయింది. ప్లీజ్ అన్య, ఎలాగైనా నేను ఒక్కసారి ఆర్నవ్ సార్ని చూడాలి అని ఏడుస్తూ అడిగింది సరయు. 10 రోజుల నుండి సరయు బాధని పక్కనే ఉండి చూస్తున్న అన్యాకి ఫ్రెండ్ గా తన ప్రేమకి హెల్ప్ చేయాలి అనుకుంది. పైగా సరయు గురించి పూర్తిగా తెలిసిన అన్య తన అన్నయ్యకి అన్య లాంటి మంచి మనసున్న అమ్మాయి అయితే ఇంకా బాగుంటుంది అనే స్వార్థం కూడా. ఎలాగో ప్రాక్టికల్స్ తర్వాత ఆరవ్ కూడా ఇంటికి రావడానికి పర్మిషన్ ఇవ్వడంతో ఇద్దరూ కలిసి కాలేజ్ నుండే ఆర్నవ్ ఇంటికి స్టార్ట్ అయ్యారు. సో ఇప్పుడు మైనా అక్కడికే వస్తుంది ఆర్నవ్ కోసం, సరయు అక్కడికే వస్తుంది ఆర్నవ్ కోసం. ఇంకా నెక్స్ట్, ఇంట్లో నుండి సమీర్ ని కలవడానికి సీక్రెట్ గా వెళ్లిన ఆర్వి ఒక రెస్టారెంట్ కి వెళ్ళింది. ఆర్వి కన్నా అరగంట ముందు నుండే అక్కడికి వెయిట్ చేస్తున్నాడు సమీర్. ఆర్వి వస్తుండడం చూసి తనే లేచి వెళ్లి మరి ఆర్విని రిసీవ్ చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి కార్నర్ టేబుల్ దగ్గర ఆల్రెడీ రిజర్వ్ చేయడంతో వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. సమీర్ చొరవగా ఆర్వి చేతిని అతని చేతుల్లోకి తీసుకొని థ్యాంక్ యూ ఆర్వి, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు అన్నాడు సమీర్. ఆర్వి అతని చేతుల్లోంచి తన చేతిని ఇబ్బందిగా విడిపించుకుంటూ ఇట్స్ ఓకే సమీర్ అంది కాస్త ఇబ్బందిగా. ఆమె ఇబ్బంది గమనించిన సమీర్ టక్కున తన చేతిని వదిలి సారీ ఆర్వి, ఏదో నువ్వు వచ్చావన్న ఎక్సైట్మెంట్ లోని చేయి పట్టేసుకున్నాను. నిజానికి ఆ రోజు కూడా నేను కావాలని చేయలేదు. రియల్లీ ఆ రోజు జరిగిన దానికి మరోసారి హార్ట్ఫుల్ గా సారీ చెప్తున్నా అని తలదించుకొని చెప్పాడు సమీర్. ఇది పబ్ లో జరిగిన విషయం గురించి. ప్లీజ్ సమీర్, మళ్ళీ అదే టాపిక్ తీయొద్దు, చాలా చిరాగ్గా ఉంది అని చెప్పేసింది ఆర్వి. ఓకే ఆర్వి, నీకు నచ్చకుండా నేను ఏ పని చేయనులే అంటూ ఏం తీసుకుంటావు అని అడిగాడు మెన్యూని ఆమె ముందుకు జరుపుతూ. నాకు మిల్క్ షేక్ చాలు అంది ఆర్వి. ఆర్వి కోసం చాక్లెట్ మిల్క్ షేక్ తో పాటు తనకి కూడా జ్యూస్ ఆర్డర్ చేశారు సమీర్. 5 నిమిషాలకి వాళ్ళ ఆర్డర్ రావడంతో ఆర్వి మిల్క్ షేక్ ని ఆమె ముందు పెట్టి తాను జ్యూస్ సిప్ చేస్తూ మాటలు మొదలు పెట్టాడు సమీర్. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే బేరర్ మరో టేబుల్ వైపు మిల్క్ షేక్ గ్లాసెస్ ను ట్రేలో పట్టుకుని వీళ్ళ టేబుల్ పక్కనుండే వెళ్తుంటే సడన్ గా ఓ 2 ఏళ్ల చిన్ని పాప ఆడుకుంటూ వచ్చి ఆ బేరర్ కాళ్ళకు అడ్డుపడడం. సరిగా అప్పుడే ఆ బేరర్ వీళ్ళ టేబుల్ పక్కనే ఉండడంతో పాప ఎక్కడ పడిపోతుందో అన్న టెన్షన్ లో
చేతిలో ఉన్న ట్రేని మిస్ చేయడంతో ఆ ట్రేలో ఉన్న మిల్క్ షేక్ ఆర్వి ఒంటి మీద పడిపోవడం వెంటనే ఒకదాని వెనుక ఒకటి జరిగిపోయాయి. ఓ షిట్ అని అరుస్తూ బేరర్ మీద చెయ్యెత్తాడు సమీర్. ఆర్వి అదంతా తన కళ్ళ ముందే జరగడంతో ఇందులో బేరర్ తప్పేం లేదని, ఏదో పాపని పట్టుకోబోయి బై మిస్టేక్ జరిగిందని అతన్నేం అనొద్దని ఆపేసింది సమీర్ని. క్లీన్ చేసుకొని రెస్ట్ రూమ్ వైపు వెళ్ళింది ఇక ఆర్వి. 5 నిమిషాల తర్వాత రెస్ట్ రూమ్ నుండి బయటకు వస్తున్న తనకి సడన్ గా ఆమె మోచేతి దగ్గర ఏదో కుట్టినట్టుగా అనిపించడంతో ఏమైందో అని చూసుకుంటూ వాళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చింది ఆర్వి. తన ఫ్లాట్ నుండి ఆర్నవ్ వాళ్ళ ఇంటికి బయలుదేరిన మైనా సామ్రాట్ కోసం కాల్ చేస్తూనే ఉంది. వెళ్లే వరకు కూడా తాను ఆరో మ్యాన్షన్ కి రీచ్ అవ్వడం, సామ్రాట్ కాల్ లిఫ్ట్ చేయడం ఒకేసారి జరిగాయి. దాంతో తాను ఆర్నవ్ సాయన్ కోసం ఆరవ్ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పింది మైనా. ఏయ్, నాకు ఎందుకు చెప్పకుండా వెళ్ళావే అని గయ్యున ఇంతెత్తు ఎగిరాడు సామ్రాట్. అతనికి ఆర్నవ్ ఇంటెన్షన్ ఏంటో తెలుసు కాబట్టి. సామ్రాట్ అంత గట్టిగా అరిచేసరికి మైనాకి కన్నీళ్లు వచ్చేసాయి కళ్ళల్లో. సైలెంట్ అయిపోయింది. మైనా నిశ్శబ్దం తను బాధపడింది అని చెప్తుంటే సామ్రాట్ కష్టంగా తన కోపాన్ని అణుచుకుంటూ, సరేలే ఇప్పుడు ఎక్కడున్నావు వీలైనంత సౌమ్యంగా అడిగాడు సామ్రాట్. గేట్ ముందే ఉన్నాను, ఇంకా ఇంట్లోకి వెళ్ళలేదు. మీరు వచ్చే వరకు ఆగమంటే ఇక్కడే ఆగుతాను వెక్కుతూ చెప్పింది మైనా. ఛా, అనవసరంగా తిట్టేశానా అని మనసులోనే అనుకుంటూ, గేట్ ముందు నిలబడ్డానికి నువ్వేమైనా గుర్కావానే? లోపలికెళ్ళు, నేను అక్కడికే వస్తాలే అన్నాడు సామ్రాట్. అంది మైనా. ఏయ్ పిచ్చుకా పిలిచాడు మెల్లిగా. మాత్రమే బదిలిచ్చింది మైనా. ఏయ్ ఏంటి సరిగ్గా మాట్లాడు అన్నాడు సామ్రాట్. చెప్పండి సార్ అంది మైనా. చంపుతా సార్ అంటే. సామ్రాట్ గారు అంటావుగా, మళ్ళీ ఇదేంటే కొత్తగా అన్నాడు సామ్రాట్. తన నుంచి సమాధానం లేదు. పిచ్చుకా, నాకు నీ మీద నమ్మకం లేక నేను అరవలేదే. అర్థం చేసుకో, నాకున్న ఏకైక బంధానివే నువ్వు. నీకేం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. అందుకే నువ్వెప్పుడు నా కనుసన్నల్లోనే ఉండాలి అనుకుంటున్నా. అలా ఉంటేనే నేను నిన్ను కాపాడుకుంటానే. అది నా స్వార్థం, అర్థం చేసుకో అన్నాడు సామ్రాట్. సామ్రాట్ మాటల్లో తన మీద ప్రేమ తెలుస్తుంటే కొద్దిగా బయటకు వచ్చిన కన్నీళ్లను అక్కడే ఆపేసి, థ్యాంక్ యూ సామ్రాట్ గారు అంది నవ్వుతూ మైనా. నేను 1 గంటలో వచ్చేస్తాను, అప్పటి వరకు అక్కడే ఉండు, ఆఫీస్కి వెళ్ళకు అన్నాడు సామ్రాట్. సరే సామ్రాట్ గారు, బాయ్ అంది మైనా. ఎట్లాగో మనోడు చెప్పడు కదా. నార్మల్ గా కాల్ కట్ చేసి ఫాస్ట్ గా ఫ్రెష్ అయ్యి ఆరవ్ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి ఇంట్లోంచి బయటకు వచ్చాడు. మైనా కూడా ఆరవ్ మ్యాన్షన్ లోకి ఎంటర్ అయ్యింది. సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి రావడం, అతనితో మాట్లాడాలి అనడంతో మళ్ళీ లోపలికి వెళ్ళాడు సామ్రాట్. ప్లీజ్ సార్, అలా అనకండి, నాకు కొంచెం టైం ఇవ్వండి, 1 గంట టైం ఇవ్వండి చాలు అని అతను రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ తాళం తీసి తనను తీసుకొని లోపలికి వెళ్ళాడు సామ్రాట్. ఇదన్నమాట సామ్రాట్ అక్కడికి రాకపోవడానికి రీజన్. ఓకే, ఇక ఆరవ్ షూటింగ్ లో క్లైమాక్స్ సీన్స్ లో షూట్ లో ఉన్న ఆరవ్ కి ఆర్వి కోసం సీక్రెట్ గా తాను అరేంజ్ చేసిన బాడీ గార్డ్ నుండి కాల్ వచ్చింది. ఆరవ్ సీన్ షూటింగ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఫోన్ సైలెంట్ లో పెట్టడం అలవాటు ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయలేదు ఆరవ్. షూటింగ్ లో భాగంగా డమ్మీ స్మోక్ బాంబ్ బ్లాస్ట్ జరగాల్సి ఉంది అక్కడ. బట్ ప్రొడక్షన్ టీం చెప్పిన టైంకి ఎగ్జాక్ట్ గా ఆరవ్ కి 10 అడుగుల దూరంలో పెద్ద సౌండ్ ఎఫెక్ట్ తో స్మోక్ బాంబ్ బ్లాస్ట్ అవ్వడం, అక్కడ ఆరవ్ తో ఆ బాంబ్ బ్లాస్ట్ ఎఫెక్ట్ కి ప్రాణాలు కోల్పోవడం సీన్ అన్నమాట. అనుకున్నట్టుగానే ఆ బాంబ్ బ్లాస్ట్ అవగానే డమ్మీ బ్లడ్ ఆరవ్ ఒంటి మీద పడడం, ఆరవ్ మొహం అంతా రక్తంతో తడిచిపోవడం, ఆరవ్ అక్కడికక్కడే కుప్ప కూలిపోవడం జరిగింది. సీన్ కూడా పర్ఫెక్ట్ గా రావడంతో టేక్ ఓకే చేశాడు డైరెక్టర్. టేక్ ఓకే చేశాక కూడా ఎంతసేపటికి ఆరవ్ ఇంకా లేవలేదు. ఆరవ్ అసిస్టెంట్ స్నేక్ రాజ్ ఆరవ్ దగ్గరికి వెళ్లి చూడగా మొహం అంతా రక్తంతో పాటు కాళ్ళు చేతులతో కూడా బర్న్ అవుతూ కనిపించేసరికి సార్ అని అరుస్తూ ఆరవ్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని పిలిచాడు స్నేక్ రాజ్. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్, ఓన్లీ ఆన్ సిరి వెన్నెల కథల ప్రపంచంలో. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలా చేయడం వల్ల నాకు వ్యూస్ పెరుగుతాయి, అప్డేట్స్ కూడా స్పీడ్గా ఇస్తాను. ప్లీజ్.